నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఆ నలుగురు ఏమనుకుంటారు అనేది ఎప్పుడు ఆడవాళ్ళ బట్టల్లోనే ఎందుకు ఉంటుందో, మగాడి బట్టల్లో ఎందుకు ఉండదు? ఇది ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? నేను ఓపెన్లీ కొన్ని చెప్పాలా ఇప్పుడు? ఐ వాంట్ టు టాక్ విత్ దిస్. అంటే లైక్ అమ్మాయి అందంగా చీర కట్టుకున్నా చూస్తాం, చీరలో కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నాకు ఈ పదం వాడాలో తెలియదు కానీ సెక్సీనెస్ అందం చీరలో కూడా కనిపిస్తుంది. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఆల్ ది బెస్ట్. అలానే ఏ వేర్ వేసుకున్నా కనిపిస్తుంది. నేను సేమ్ థింగ్ ఒక ఇమేజ్ చూసా, అది రీల్గా కూడా చాలా వైరల్ అయింది. లైక్ చాక్లెట్ ఓపెన్ చేసి ఉంటే యాంట్స్ ఎక్కువ వచ్చాయి, చాక్లెట్ క్లోజ్ చేసి ఉంటే అక్కడ యాంట్స్ రాలేదు, అలానే ఉందని. డూ యూ థింక్ విమెన్ ఆర్ చాక్లెట్స్? ఇట్స్ ఎగ్జాంపుల్, నాట్ అంటే వాళ్ళు చాక్లెట్ అనటం లేదు. ఏదైనా ఇప్పుడు నేనైనా అబ్బాయిలో సెక్సీనెస్ కనిపిస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అంటే అబ్బాయిని నార్మల్గా ఐ డోంట్ థింక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా నేను చెప్పలేను. మేబీ ఇట్స్ హార్మోనల్, అలానే పుట్టించాడేమో హ్యూమన్ బీయింగ్ని, మనిషిని అమ్మాయికి మాత్రమే అట్రాక్షన్ ఇచ్చేలాగా. లేదంటే అబ్బాయిలో పర్స్పెక్టివ్ ఎప్పుడు అమ్మాయి వైపు నుంచి కలిగించలేదేమో. ఐ డోంట్ హ్యావ్ పర్టికులర్ ఆన్సర్. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అంటే మనకి మొదటి నుంచి కండిషనింగ్ ఎలా జరిగింది అంటే, నేను ఐ టెల్ యూ వన్ న్యాచురల్, నేను నోటీస్ చేసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. సార్ నిరంజన్ గారు, దండం పైన బట్టలు ఆరేస్తాం మనం, మన ఇళ్ళల్లో ఊర్లలో కూడా మామూలుగా ఇంటి బయటే ఉంటాయి దండాలు. ఇంటి కింద నుంచి ఎవరైనా వెళ్తుంటే మన దండాలు కనిపిస్తాయి, మన బట్టలు కనిపిస్తాయి. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. మగాడి అండర్వేర్ కనిపించినంత స్వేచ్ఛగా ఆడపిల్ల అండర్వేర్ ఆ దండం మీద కనిపించదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బట్టకి సెక్షువాలిటీ అంటగట్టింది ఎవడు? ఎవరు? బట్టల్లో సెక్షువాలిటీ పెట్టింది ఎవరు? నాకు వేరే ఇంపార్టెంట్ థింగ్ ఉంటది చేయడానికి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, బ్రా స్ట్రాప్ కనిపిస్తే నా జీవితం అంతా ఈ సర్దుకోవడంలోనే పోవాలా? నేను మాట్లాడే మాటకు ఉపయోగం లేదు, నేను ఆలోచించే ఆలోచనకు ఉపయోగం లేదు, నా అస్తిత్వానికి ఉపయోగం లేదు. నా బట్టకు మాత్రమే ఉందా విలువ? నా బట్టకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారా మనుషులు, నా చుట్టూ ఉన్న వాళ్ళు? ఏం లాజిక్? ఇప్పుడు చాక్లెట్ విప్ప తీసుకొని కూర్చుంటే చీమలు వచ్చాయి, చాక్లెట్ ఓపెన్ చేసి ఉంటే యాంట్స్ ఎక్కువ వచ్చాయి, చాక్లెట్ క్లోజ్ చేసి ఉంటే అక్కడ యాంట్స్ రాలేదు, అలానే ఉందని. ఎవడిప్పాడా దానికి? చాక్లెట్ అంతగా చాక్లెట్ ఇప్పిందా? చాక్లెట్ అంతగా చాక్లెట్ వేసుకుందా? దట్స్ అ వెరీ రాంగ్ ఎగ్జాంపుల్. మనిషి చాక్లెట్ కాదు కదా. నేను మెన్న ఉమెన తప్పని కాకుండా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి పెంచే విధానం. ఎగ్జాక్ట్లీ. మనం నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అదే నేను ఇందాక ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పా, మగవాడి అండర్వేర్ దండం పైన స్వేచ్ఛగా అలా వేలాడిద్ది, ఎందుకంటే దానికి సెక్షువాలిటీ అంటించలేదు, దానికి మగాడు మగాడు వావ్ మగాడు అది లేదు. కానీ ఒక ఆడపిల్ల బ్రా గాని ఇంటి ముందు దండం పైన ఇస్తే, ఆడపిల్ల బ్రా అంటే బ్రెస్ట్ ఏ సైజ్ లో ఉంటది, మగాడు చూస్తాడు, చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. ఇదంతా ఎవరు చేశారు? పితృస్వామ్య సమాజం కాదా చేసింది? డోంట్ యూ థింక్ దిస్ ఇస్ ఆల్ డన్ బై పేట్రియార్కల్ సిస్టమ్? నిజంగానే అడిగాను, స్లీవ్లెస్ వేసుకున్నంత మాత్రాన ఆడపిల్ల పరువు ఎలా పోయిద్ది అని నేను అడిగాను. నీ పరువును తీసుకెళ్ళి ఆ ఆడపిల్ల బట్టల్లో ఎందుకు పెట్టావయ్యా నువ్వు, ఆ పిల్ల అండర్ ఆర్మ్స్ లో ఎందుకు పెట్టావు నువ్వు అని అడిగాను.
ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే దానికి 100 క్వశ్చన్లు కామెంట్లు. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు నీ పరువుని తీసుకెళ్ళి ఆ పిల్ల సంఖలో? ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు, ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. అమ్మాయి పెప్పర్ స్ప్రే